ప్రియమైన శిష్యా ప్రియపుత్రవా, ప్రియమైన ప్రియమైన వడ్డ్యారము సశిష్యుడైన మా గుణశాలి మా ధీరుడైనటువంటి శ్రీ శ్రీ సచ్చిదానంద స్వరూపులకు వడ్డ్యారం శంకర, నా బంగారి తండ్రి, నీకు దెబ్బ తగిలిందట బిడ్డ. నాకు చెప్పింది, నీ భార్య వచ్చినాడు గుండె గట్టిగా అయ్యి కళ్ళల్లో కూడా నీళ్లు రాకుండా హృదయం అంతా నొచ్చి నేను తెలివి తప్పిన బిడ్డ. 1-2 గంటల కనుక నాకు తెలివి రాలేదు. అవేళ తెల్లందనక రోగంతోటే ఉన్నా, గుండె బిగితయింది. నాయనా, నువ్వు సదా సర్వకాలములు ఎందు గురుభక్తి దురంధరుడవు. సదా సర్వకాలం నిందు నీ మనసు నువ్వు సంసారములో ఉన్నా సంసార తాపత్రయములు నీకు అంటుకోకుండా ఉండబడినటువంటి శితప్రజ్ఞుడవు. నాయనా, నేను చెప్పిన మాటలను స్వీకరించి సుక్తి సుధాని నీ బంగారి నోరుతో, నీ బంగారి వెంటలతో నీ హృదయపూర్వకంగా సుక్తి సుధాని పుస్తకం తయారు చేసినవు. మంచి బ్రహ్మవేత్తవు, మంచి ధీరుడవు, మంచి ముముక్షుడవు నా బంగారి. అయ్యో, ఇంట్లో చెప్తున్నా. అయ్యో, నా బంగారి తండ్రి శంకర, నా బంగారి తండ్రి, నువ్వు మంచిగా నడుచుకుంటా వచ్చేదనక చీకుకుంటా బ్రతుకుతా బిడ్డ. నాకు పాలు పోతలేవు బిడ్డ. నీ భార్య వచ్చిన్నాడు కళ్ళకు నీళ్లు రాకుండా హృదయం స్తంభించి కళ్ళల్లో నీళ్లు రాక నొప్పి లేసి 2-3 గంటలు తెలివి తప్పిన బిడ్డ. రాత్రి ఎక్కడో అక్కడ పండుకున్నాక నీ చిరణదోలితో చాతగాకుండా అయిన కొడుక, నీ రాకకు కోటి కన్నులతో చూస్తున్నా. నాకు కారు మీద ఎక్కితే నాలిక దొడ్డయి సల్లయమటలు వచ్చి మనము ఇది బిదర్కు వెళ్ళినప్పుడు నిజాం సాగర్ రాగానే చాలా డేంజర్గా ఉండుంటి బిడ్డ. మీకు వాళ్ళకు తెలియజేయలేదు నేను. నాకు కారు ఎక్కితే నాలిక దొడ్డయి సల్లయమటలు గుమ్మరిచ్చి ధ్యేయమంతా రామలింగం డాక్టరు, అమెరికాకు పోయిన రామలింగం డాక్టరు, దత్తన్న ఆయన డాక్టరు, ఎక్కడ కారు మీద ఎక్కకూడదు, ఎక్కితే బతకవు, నరాలు తెగిపోతాయని, నా నరాలు తెగిపోతాయని చెప్పిండ్రు బిడ్డ. అందుకు నేను భూమి మీద కూడా పండుకోను. తిరుగుతుందా లేదా? భూమి మీద కూడా పండుకోను, ఆ వేదిక మీదనే ఒరుగుతా. అందుకో నువ్వు వచ్చేదనక నాకు నిద్ర ఉండదు, కడుపు నిండా పాలు తాగా. నాయనా, నీ కోసం బ్రతుకుతా. నువ్వు మంచిగా అయితే బంగారి పాదాలు చేయించుతా వెంకటేశ్వరునికి. అయినా నా బంగారి తండ్రి, నీ పాదాలు నీ కాళ్ళు మంచిగా కావాలి బిడ్డ. నిరీక్షించుతా తండ్రి. నువ్వు వచ్చేదనక 1000 కళ్ళతో చూస్తా బిడ్డ. నాకు రేయమ్మ ఉండదు, కడుపు నిండా పాలు తాగా. నాయనా, నీ కోసం బ్రతుకుతా. నువ్వు మంచిగా అయితే బంగారి పాదాలు చేయించుతా వెంకటేశ్వరునికి. అయితే నాయనా, నా బంగారి తండ్రి, నీ పాదాలు నీ కాళ్ళు మంచిగా కావాలి బిడ్డ. నిరీక్షించుతా తండ్రి. నువ్వు వచ్చేదనక 1000 కళ్ళతో చూస్తా బిడ్డ. నాకు రేయమ్మగలు మనసుకు పడతలేదు. నీ బిడ్డ లగ్నానికి వచ్చింది. నీ బంగారి కాళ్ళతో నడిచి రావాలి నాయన. నాకు చాతనైగలేదు, సుధరాంచలేదు బిడ్డ. నీ దివ్యమాంగుల విగ్రహం నిత్య కనపడుతుంది. రాని దండం పెడతా. విరాన మంచిగా రారా కాలువంత తమ్మే, విరాన మంచిగా రారా. నీకోసమే బతుకుతున్నా. నా కడుపు కోసం నీకున్న ప్రేమ ఏ తల్లికుంటుందిరా. పండ్లన్నీ తీసుకొచ్చి తయారు పొట్టు తీసి తయారు పళ్ళని పెట్టి పచ్చగా రాసుకుంటూ ఉండి అక్కడ లోపలికి వస్తుంటే వాళ్ళతోటి పంపి తినిపించిన చల్లని నీ బంగారు చేతులు, నీ బంగారి కాడు చల్లగా ఉండాలి కొడుక. నీ బంగారు విగ్రహం చల్లగా ఉండాలి, నీ చేతులు చల్లగా ఉండాలి, నీ అవయవములు చల్లగా ఉండాలి. నీ దాంపత్యం బ్రహ్మసరతున్నట్టు నీ ధర్మపతిని దీర్ఘసుమంగళి భవ అష్టపుత్ర సౌభాగ్యవతి ఆశీర్వదరిస్తాం. నీ భార్య పేరు యాదికొస్తలేదు కొడుక, నన్ను క్షమించు. మీ సుజాత దీర్ఘసుమంగళి భవ అష్టపుత్ర సౌభాగ్యవతి ఆశీర్వదరిస్తాం. నీ మాంగళ్యం బ్రహ్మసరతున్నట్టు లక్ష్మీనారాయణుడు శివపార్వతున్నట్టు బృహస్పతి తారవశిష్ఠుడు అరుంధతున్నట్టు అచంద్రానికంగా ఉండని బిడ్డ. నువ్వు శంకరవా,
నీ ప్రకృతి శంకర ప్రకృతి శంకర జీవుడు శంకరు ఆత్మ శంకరు అవయవములు కాళ్ళు చేతులు అవయవములు సర్వ ఇంద్రియములు చిరంజీవు సఖీభవ సర్వరోగ నివారణం దీర్ఘాయుస్మతు ధనం ధాన్యం పాడి పంట పుత్ర పౌత్రాభ్యస్తు. నీ కొడుకులు కోడళ్ళు మన్మరాళ్ళు కోడి సంపద కలిగిన నీ అల్లుళ్ళు ఆడిబిడ్డలు మన్మరాళ్ళు అతిక సంపద కలిగిన నీ ఇంట్లో గడాధిపతి బ్రహ్మతరుతులు జయలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి దానిలక్ష్మి భాగ్యలక్ష్మి వరలక్ష్మి కామితార్థఫలదాయిని కల్పవృక్షం కామధేను కుబేరుడు చింతామణి అచంద్రార్కంగా వీళ్ళందరూ మీ ఇంట్లో నివసించి అష్టైశ్వరుని ఇచ్చి సుఖశాంతమైన బిడ్డ నువ్వు కాఫీ పొడి చాయ్ పొడి తిరుగుకుంటా నీ బంగారు కాళ్ళతో పులుకాచులు తిరుగుకుంటా అమ్ముకొని జీవిస్తున్నావు తండ్రి. నువ్వు చల్లగా ఉండాలి బిడ్డ, నీ కన్నము కలగాలి, కరోడపతివి కావాలి. నీ బిడ్డకు గుణవంతుడు బలవంతుడు ధనవంతుడు విద్యావంతుడు రూపవంతుడు శీలవంతుడు సత్యవంతుడు కరోడపతి భర్త దొరకాలి. నీ కొడుకులు కోడళ్ళు మన్మరాళ్ళు కోటి సంపద కలగాలి. నీ కళ్ళుల్లో ఆడిబిడ్డలు మన్మరాళ్ళు అతిక సంపద కలగాలి. తమ్ముని భార్య పెరిమంటివి సుజాత నువ్వు వచ్చిన్నాడు బీరిపోయిన చెల్లె నీరింటికి వడి నా కళ్ళల్లో నీళ్లు రాలేదే, నీ చెప్పులు మోస్తా, నువ్వేమనుకోకు. మీరు వెళ్ళిన తరువాత నువ్వు అమ్మ వెళ్ళిన తరువాత నాకు తెలివి తప్పి చాలా కష్టమైంది చెల్లె. అదే నొప్పితోటి బాధపడుతున్నా నీ కాళ్ళు మొక్కితే చెల్లె ఏమనుకోకు. తమ్ముడు మంచిగా అవుతాడు. నువ్వు గుండె వలగకు చెల్లె. తమ్ముడి ప్రాణానికి నా ప్రాణం నాయన. తమ్ముడి మీదకెళ్ళి నీ మీదకెళ్ళి నీ పిల్లల మీదకెళ్ళి నేను చచ్చిపోని తమ్ముడు చల్లగుండని నేను చచ్చిపోని, తమ్ముడు మంచిగుండని నేను చచ్చిపోని, తమ్ముడు మంచిగుండని, తమ్ముడు మంచిగా కాని చిరంజీవుడు సూర్య చంద్రాదుండి వరకు చిరంజీవుడవు బిడ్డ. ఏకాగ్రత ప్రాప్తిస్తు బిడ్డ. బాధపడకు బిడ్డ. నీకు పుండ్లైన అని తెలిసింది బిడ్డ. నా గుండెలు మలిగిపోతున్నాయిడా. సుధరాయించలేదురా నీ కాళ్ళు చల్లగుండెను నీ బంగారు కాళ్ళతో ఎప్పుడు నడిచి వస్తావురా. నీ కోసమే ఈ కళ్ళతో చూస్తా బిడ్డ. నీ భార్య కూడా మా పుణ్యాత్మురాలు కొడుక, మా పతివ్రత ఉత్తమరాలు, నా బంగారు తల్లి. నీ కొడుకులకు నీ బిడ్డలకు నా హృదయపూర్వకంగా అనంతముడు శుభాశిస్సులు, కోటి నమస్కారములు. నీ కాళ్ళు చల్లగా ఉండని బిడ్డ. మంచిగా కాని బిడ్డ. పుండ్లనేది తూపురాజు రాజన్న చెప్పిండు, రాజన్న భార్య ఎట్టించుకుంటా చెప్పిండ్రు. పుండ్లు కమ్మి కాని తమ్మి ఏం చెప్పాలో యాదొస్తలేదురా. బాధతోటి ఉంది బిడ్డ. కొండంత బాధ ఉంది బిడ్డ. నువ్వెప్పుడు కనిపిస్తే అప్పుడు నేను కడుపు నిండా పాలు తాగుతా, కంటి నిండా నిద్రపోతా. నీ రాకకై శకోర పక్షి పౌర్ణమి నాని చంద్రబింబముకు నిరీక్షించినట్టు అట్లనే నీ దివ్యమాంగళ విగ్రహము నాకు సాక్షాత్కరించదనుక, నీ దివ్యమాంగళ విగ్రహము నాకు దర్శనమిచ్చేదనుక నీ రాకకు నేను శాతక పక్షి శకోర పక్షి నిరీక్షించినట్టు నిరీక్షించుతా కొడుక. నువ్వు చల్లగా బతికిరా బిడ్డ. ఎప్పుడు వస్తావో ఎప్పుడు కనిపిస్తావో అని ప్రతిరోజున నాకు కలల వస్తున్నావు బిడ్డ. కళ్ళ వచ్చుకుంటా ఏడుస్తున్నావు, నా గుండెలు అదిరిపోతున్నాయి నాయన. నీ చెప్పులు మోస్తూ తమ్మి ఏడవకు బిడ్డ. మంచిగా అవుతావు నువ్వు. రాముని సాక్షి మంచిగా అవుతావు. గణాధిపతి బ్రహ్మసరస్వతుల సాక్షి మంచిగా అవుతావు. నీ కాళ్ళ బ్రహ్మ సరస్వతుల సాక్షి, లక్ష్మీనారాయణుల సాక్షి, శివపార్వతుల సాక్షి. నువ్వు మంచిగా అవుతావు బిడ్డ. నీకు నీ వెనక ముందు విరప్రక్కలకు నీ మస్తకం ఎందు గణాధిపతి రక్ష, బ్రహ్మ సరస్వతుల రక్ష, లక్ష్మీనారాయణ రక్ష, శివపార్వతుల రక్ష, బృహస్పతి తార రక్ష, వశిష్ఠుడు అరంధతుల రక్ష, సనకాదిముల రక్ష, సనత్ కుమారుల రక్ష, సప్తఋషుల రక్ష, వాళకీయాదుల రక్ష, మనుమారుషుల రక్ష, అశ్వినీ దేవతల రక్ష, యక్ష కిన్నెరి కింపురుష నారద తుంబురుల రక్ష, గంధర్వుల రక్ష, అశ్వినీ దేవతల రక్ష. నీకు వెనక ముందు వెనుప్రక్కలకు నీ మస్తకమెందు అనంతకుడు ఇంద్రాది దేవతల రక్ష, అనంతకుడు నిర్జనుల రక్ష. నిర్జనులంటే దేవతలు, వేలుపులంటే దేవతలు, అనంతకుడి దేవతల రక్ష. ఎన్ను కాపాడుగాక. రక్షమాం మాం రక్షంతు. చిరంజీవుడవు నాయన శంకర, చిరంజీవుడవు తమ్మి, చిరంజీవుడవు. నా బంగారి తండ్రి, నీ బంగారి కాళ్లతో నడిచిరా బిడ్డ, నడిచిరా. వేయి కళ్ళతో వెదిరి చూస్తున్న బిడ్డ, దొక్కార పాలు తాగుతలేని బిడ్డ, నేను కూడా చేతగాకుండా అయిన బిడ్డ. నువ్వు చూస్తే ఎంత బాధపడతావో నా రూపమును.
చాలా బాగాలేను కొడుక, చాలా దుస్థితిలో ఉన్నా నేను. నాది ఫికర్ పెట్టుకోకు. నీ మీదకెళ్ళి నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా నా ప్రాణం పోయినా పర్వాలేదు. నువ్వు చిరంజీవుడవు, 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 చిరంజీవుడవు బిడ్డ, చిరంజీవుడవు. నీకు నీ ఇష్టదైవము నీ రోమ రోమమున ప్రతిధ్వనించని. జపం మంచిగా చెయ్యి, భయపడకు, భయపడకు. జపం మంచిగా చెయ్యి బిడ్డ, జపం మంచిగా చెయ్యి. భగవంతుని పాదాలు కడుగుతున్నావు నీ కన్నీళ్లతో. తండ్రి, ఆ భగవంతుడు నిన్ను తప్పక కాపాడుతాడు. నీ పిల్లలలో సురక్షితంగా ఉంటాడు, సురక్షితంగా ఉంచుతాడు. నీ పిల్లలలో నిన్ను సురక్షితంగా ఉంచుతాడు. నువ్వు వ్యాపారం మంచిగా చేసుకుంటావు, నీకు బరకత కలుగుతుంది. ఫికర్ పెట్టుకోకు, ఫికర్ పెట్టుకోకు. గణాధిపతి బ్రహ్మదత్తుడు జయలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, నాగలక్ష్మి, భాగ్యలక్ష్మి, వరలక్ష్మి, కామతార్థపుల ఆయన కల్పవృక్షం, కామధేను కుబేరుడు చింతామణి అచంద్రార్కంగా మీ ఇంట్లో నివసించి అష్టైశ్వరుని సుఖ శాంతుని. శంకర మీ దాంపత్యం బ్రహ్మసరుతున్నట్టు లక్ష్మి. శంకర చిరంజీవు శ్రీపు సర్వరోగ నివర్తం దీర్ఘాయుస్మృతు ధనం ధాన్యం పాడి పంట పుత్ర పౌత్రాభ్య. మీ దాంపత్యము బ్రహ్మసరుతున్నట్టు లక్ష్మీ నారాయణుడు శివపారుతున్నట్టు బృహస్పతి తార వచట్టుడు అరుంధతున్నట్టు చంద్రార్కంగా ఉన్నది. మీ మాంగళ్యం, మీ దాంపత్యం చల్లగా ఉన్నది. మళ్ళా తల్లి పేరేమంటివి? సుజాత. సుజాత, నీ మాంగళ్యము సూర్య చంద్రాదులు ఉండు వరకు ఉండని బిడ్డ. బ్రహ్మ సరస్వతులు ఉన్నట్టు, లక్ష్మీ నారాయణ ఉన్నట్టు, శివపార్వతులు ఉన్నట్టు, బృహస్పతి తార వశిష్ఠుడు అరుంధతున్నట్టు చంద్రార్కంగా ఉండని బిడ్డ. నీ కొడుకులు బిడ్డలు కోటి సంపద కలిగిన బిడ్డ. మన్మరాళ్ళు కోటి సంపద కలిగని తల్లి, అక్షయం కలిగని. శంకరవా, ఇక నాకు చాతనైతే లేదు బిడ్డ, సోసలు వచ్చినట్టయితుంది. ఇక నువ్వు చల్లగా బతుకు, చిరంజీవుడు నాయన, చల్లగా ఉండే బిడ్డే. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. నా బంగారి తండ్రి చిరంజీవుడు. శంకరబా, నా బంగారి తండ్రివి. నీ బంగారి చేతులు చల్లగుండని, నీ బంగారి పాదములు చల్లగుండని, నీ అవయవములు చల్లగుండని. చిరంజీవుడవు, చిరంజీవుడవు, చిరంజీవుడవు. నీ దివ్యమాంగుల విగ్రహం సురక్షితంగా ఉండని. నువ్వు చల్లగా బతికి కడుపు నిండా కనుక్కొని, కడుపు నిండా ఇంటి నిండా ధనము కలిగి కరోడపతివై చల్లగా రా బిడ్డ. చిరంజీవుడవు బిడ్డ, చిరంజీవుడవు. చల్లగా మంచిగా రా బిడ్డ, రా బిడ్డ. నీ రాకకు చూస్తున్నా, ఏం మాట్లాడాలో నాకు తోస్తలేదు బిడ్డ. నీ చెప్పులు మోస్త కొడుక, బాధపడుకు. ఇది విని నువ్వు బాధపడకు. నేను చచ్చిపోయినట్టు నీ మీదకెళ్ళి కాళ్ళకు బిడ్డ. బిడ్డ శంకర, నీ మనసుకు ఎలాంటి పిక్కలు పెట్టుకోకు బిడ్డ. కలిమిలేములు సామాన్యం. కష్ట సుఖాలు, సుఖ దుఃఖముల ఎందు, లాభ నష్టముల ఎందు, మానముల ఎందు, నిందస్తులందు నిస్పృహ నిశ్శంక నివృత్తి కలిగి ఉంటాయి బిడ్డ. ఇప్పుడు నువ్వు ఎంత బాధపడుతున్నావో ఒక్కనాడు నీ శరీరం అంతా బాగైతుంది. నమ్మిన వాడిని చెరుపడు బిడ్డ. నేను సదా సర్వకాలములందు అడవుల ఆరుణ్యములు తిరిగి పులకాశువుల చెట్టుకు నీ ఎంటుకలు ఓంగా 6 నిశలు భగవంతుడి కోసం విలపించినట్టయితే, నా కన్నీళ్లతో పరమాత్మని పాదములు కడిగినట్టయితే తప్పక నీ శరీరం ఆరోగ్యం ఉంటుంది. నువ్వేం ఫికర్ చేయవలసి లేదు, ఫికర్ చేసే అవసరం లేదు. ఎందుకు లేదు అంటే, మన భారమంతా భగవంతుని శరణాల ఎందు మన మనసును లగ్నము చేసి, మన చిత్తమును వారి శరణాల యందు చేర్చి సదా పరమాత్మని చింతనామృతం సదా గ్రోలేటట్టయితే, భగవంతుని చింతన సదా నేను గ్రోలినట్టయితే, నీ పిల్ల తరానికి మీకు సిరి సంపదలు, నీ కుటుంబం అంతా చల్లగా ఉంటుంది. నీ శరీరం ఆరోగ్యం ఉంటుంది బిడ్డ, ఆరోగ్యం ఉన్నది తండ్రి. చిన్ననాటి నుంచి వడతెగకుండా దైవ చింతన చేసి తరులగిరిల ఎందు చిక్కుకుంట దుఃఖమాడంగా భగవంతుని చింతనామృతం నేను గ్రోలినట్టయితే నీ రోగం తప్పగా కమ్మి కాని బిడ్డ, తప్పగా కమ్మి కాని. ఏమన్నా బిడ్డ, ఎలా నాకు వ్యాధి వస్తలేదు. చిన్ననాటి నుంచి భగవంతుని కృపకు పాతుకురాలనై వారి కోసం విలపించినట్టయితే, భగవంతుడు నా పిలుపు విన్నట్టయితే తప్పగా నీ రోగం కమ్మి కాని బిడ్డ, కమ్మి అవుతుంది. పీకరు పెట్టుకో. నడుచుకుంటా వస్తావు తండ్రి. తప్పక నీ బంగారి పాదములతో నడుచుకుంటా గురుదేవుని దర్బారుకు వస్తావు. సదా సర్వకాలమైన చిరంజీవుడు పోయి చల్లగా ఉంటావు. మంట కమ్మి కాని బిడ్డ, నీ కాళ్ళు మంట కమ్మి కాని, అది సాక్షి కమ్మి కాని, తప్పగా కమ్మి కాని. నువ్వు నడుచుకుంటారా, నీ బంగారి పాదాలతోటి నడుచుకుంటారా బిడ్డ. నా కళ్ళార చూసి నా ప్రాణం నడుస్తా. మీరు చల్లగా ఉంటే చాలు. మీ కాళ్ళు దుమ్ముతోటి నా మీద చెప్పుకొని నేను ఇతరులను నిందించబిడ్డ. నాకు రవరవాది నరకం. ఈ చల్లదోలితో ఒకరిని
మనసులో పెట్టుకో, ఎవరినన్నా మనసులో పెట్టుకొని పొలిటికల్ మాట్లాడ బిడ్డ. నేను స్వయంగా నీ మీద, మార్కండేయ మీద అనేకం ప్రేమ ఉంటుంది నాకు. స్వచ్ఛంగా చెప్తున్నా, తప్పక మంచిగా